హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్సుల్లోకైనా లేదా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చేసుకుని గుమగుమలాడే వెజ్ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. అన్ని పోషకాలు ఉండే వెజ్ పులావ్ రెసిపీని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులావ్ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి కడాయి కానీ కుక్కర్ కానీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి నెయ్యి వేడిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు వేసుకోవాలి. మీ దగ్గర ఉండే బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. నా దగ్గర హోల్ గరం మసాలా అలాగే ఆనియన్స్ వేసిన క్లిప్ మిస్ అయింది. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు స్వీట్ కార్న్ అలాగే ఒక పావు కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఈ వెజిటబుల్ పులావ్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. పిల్లలు వెజిటబుల్స్ ఎక్కువ తినకపోతే ఇలా పులావ్ లాగా చేసి పెట్టండి. ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలోనే ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక పావు కప్పు క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని త్వరగా కుక్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్లోకి ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో 1 టీ స్పూను గసగసాలు, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను మిరియాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 7-8 జీడిపప్పు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక అనాస పువ్వు అలాగే కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే మంచి వాసన కోసం జాజికాయని చిన్న ముక్క వేసుకోవచ్చు లేదా ఇలా తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు కొత్తిమీర అలాగే ఒక పావు కప్పు పుదీనా కూడా వేసుకొని ముందు వాటర్ ఏమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ బఠానీ తీసుకున్నట్టయితే వెజిటేబుల్స్తో పాటు వేసుకోండి. నెక్స్ట్ దీనిలోనే మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ వేసుకోవటం వల్ల పులావ్కి మంచి వాసన అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ అంత బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ తీసుకున్నట్టయితే బాగా బాయిల్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ రైస్ని కదగకుండా అలాగే ఉంచితే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా పులావ్ని కింద నుంచి పై వరకు నిదానంగా మిక్స్ చేసుకొని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గుమగుమలాడే వెజ్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.